లక్ష్మి 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 లక్ష్మి. ఒరే వెంకయ్య, అది ఎక్కడుందో వెతకండిరా. లక్ష్మి 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 లక్ష్మి. అది లేకపోతే నేను బతకలేనురా. లక్ష్మి 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 లక్ష్మి. నేను అర్ధాంతరంగా చేస్తే ఆ పాపం మీ అందరికి చుట్టుకుని మీ అంతా నరకానికి పోతారు రోయ్. లక్ష్మి 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 లక్ష్మి. నిజంగానే చచ్చిపోతావు నానా? నిజంగానే చచ్చిపోతానే అమ్మా. అయితే వెంకయ్య, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి నాకు ఒక మొగ్గుని తీసుకురా. ఒరే వెంకయ్య, నువ్వు ఆగు. అలా అనకూడదే చిట్టి తల్లి. మరి నువ్వు చచ్చిపోతానంటున్నావుగా, నా పెళ్లి చేయకుండా నువ్వు చచ్చిపోతావా? నేను ఒప్పుకోను అంతే. కాలి పట్టాలు అరిగిపోతాయా? చిందులు ఆపు. ఆపాను. ఒరే వెంకయ్య, దాని మాటలకేం గాని నలుగురు మనుషుల్ని పెట్టి వెతికించరా. అది లేకపోతే బతకలేను. వినబడిందా చెవిటి పీరుగా? వెళ్ళు. లక్ష్మి 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 లక్ష్మి. నానా, మరీ అంత బాధపడిపోతున్నావు? ఏం పోయింది నానా? బంగారం గాని పోయిందా? వెండి గాని పోయిందా నానా? బోల్డ్ అంత డబ్బు గాని పోయిందా నానా? నీ ప్రశ్నలతో నన్ను చంపకే పిచ్చి తల్లి. లక్ష్మి 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 లక్ష్మి. దొరికింది బాబు. దొరికిందా? ఏది? ఇదిగోనండి. 10 పైసలు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. 10 పైసల కోసం మనసు ఎక్కిపోవాలన్నానా? 10 పైసలంటే ఏమిటనుకున్నావే? 10 నెత్తురు చుక్కలు. లక్ష్మి 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 లక్ష్మి. అమ్మా లక్ష్మి, జీవితంలో మొట్టమొదటిసారిగా నేను జార విడుచుకున్నాను తల్లి. అందుకే జ్వరం వచ్చేసింది. ఇంకా ఆలస్యం అయితే చచ్చిపోయేవాడిని. నువ్వు దొరికావు, నేను బతికాను. బాబు గారు, 30 రూపాయలు ఇప్పించండి. 30 రూపాయలా? ఎందుకురా? ఈ 10 పైసలు ఎతికించడానికండి 6 మనుషులు పురమాయించారండి. వాళ్ళ కూలి 30 రూపాయలండి. చెప్పుచ్చుకోవటం చెవిటి పేరుగా. 10 పైసల కోసం 30 రూపాయలు ఆగుదామా? కూలి పదాలు తిడతారండి. తిడతారా? లక్ష్మి లక్ష్మి పద. మీకు కూలి ఇవ్వాలా? ఇవ్వకపోతే ఏం చేస్తారా? తిడతారండి. తిట్టమను. సరే తిట్టండి రా. ఓహో, బాగుంది. ఓహో, అయిందా? ఈ మాత్రం దానికి 30 రూపాయలు ఆవదమా? వెళ్ళండి. లక్ష్మి 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 లక్ష్మి. వాళ్ళ తిట్లు మీరెలా భరించారండి? నాకు వినబడవుగా. ఊరి వాళ్ళ తిట్లు నాకు వినబడవు. నాకు పనికిరాని వాళ్ళు నాకు కనబడరు. లక్ష్మి 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 లక్ష్మి. లింగరాజు గారు, లింగరాజు గారు. గోపి, ఏమిటి ఇలా వచ్చావు? అందుకేనా? అందుకేనా అంటే? అందుకే అయి ఉంటుంది. దా దా, కూర్చో. ఎత్తమంటావా? ఏమిటి? నీకేమీ తెలీదు. సరే, నేనే ఎత్తుతాను. బాగున్నాడా? అమ్మయ్యా, ఇదైపోయింది. ఇంకా నచ్చిందా? ఏమిటి? నడక నడకైపోయింది. ఇంకా విప్పమంటావా? ఏమిటి? గొంతు. పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు గొంతు విప్పి పాడాలిగా. పాడనా? అబ్బే వద్దు. అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఒకసారి నేను బలబలే నీ గెంతితే మా నాన్న కర్రెచ్చు కొట్టాడు. అప్పటి నుంచి గిలిగిలి నీ గెంతుతున్నాను. ఒక్కసారి మీ నాన్నగారిని పిలుస్తావా? పిలవనా? నానా 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 నానా. ఏమిటండి గోల? గోల కాదు నానా, గోపికి నాకు అయిపోయింది. ఏమిటైపోయింది? అదేంటే? నీకేమీ తెలియదు. గోపి మన ఇంటికి అందుకోసమే వచ్చాడు. కొంపకి నదరగా ఉండే కుర్రాడు ఎవడైనా వస్తే చాలు అందుకోసమే వచ్చాడు. గిలిగిలి గిలిగిలి అంటూ గుర్రాల గెంతో. ఆ అమ్మాయి గారు పెళ్లి చేస్తే ఈ గంతులు తగ్గిపోతాయి కదండి. నువ్వు నోరు మూసుకో చెవిటి పీరుగా. ఆ మాత్రం నాకు తెలియదునా? నువ్వు ఈ పుస్తకాలు తీసుకుని అక్కడ తగలడు. నువ్వు ఇక్కడే తగలడు. నువ్వు బయట తగలడు. ఏమయ్యా గోపి, దురద వేసినప్పుడు కోక్కోక తప్పదని చెల్లెలి పెళ్లి అనేసరికి నా దగ్గరికి రాక తప్పలేదన్నమాట. మా చెల్లెలి పెళ్లి విషయం మీకెలా తెలిసిందండి? అదేం పెద్ద ప్రశ్నే కాదయ్యా. ఎంతకీ డబ్బెంత కావాలి?
ఓ 20,000 కావాలండి. 20,000? 20,000 అంటే నీ చేతులకి కాళ్ళకు ఉన్న గోల్డ్ కదయ్యా, క్యాష్, డబ్బు, ధనలక్ష్మి. సరే, ఇంతకి తనకాయం పెడతాం. మా పొలం ఉంది కదండి. అంటే ఆ కొండ పక్కన ఉందా? దాని మీద 20,000 ఇవ్వాలంటే లక్ష్మి లక్ష్మి లక్ష్మి. సరే, నిన్ను నమ్మి ఇస్తున్నాను. ఇదిగో ఈ కాగితాలు మీ సంతకం పెట్టు. తెల్ల కాగితం పైన నువ్వు పెట్టలేదనుకో, నువ్వు చెప్పేది నాకు వినబడదు, నువ్వు నాకు కనబడవు. అది కాదండి. లక్ష్మి 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 లక్ష్మి. అలాగే పెడతాను. కన్నే పిల్ల తుమ్ము లెక్కలోకి రాదయా, నువ్వు పెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను డబ్బుడికి వస్తాను. గోపి, మా నాన్నతో అంతా మాట్లాడేశావా? మాట్లాడేశాను. మా నాన్న ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నారు. ఈ రోజు నుంచి మనం ఎంతక్క సీతాదేవి శ్రీకృష్ణులకు ప్రేమించుకోవచ్చు. సీతాదేవికి శ్రీకృష్ణుడికి లింకెడతావిటే లావుబా. నానా, నువ్వు నాకు తొందరగా పెళ్లి చేయకపోతే నేను ఎవరితోనో నానా. ఇదిగోనే డబ్బు. థ్యాంక్స్ అండి, మీ రుణం ఈ జన్మలో అంటే తీర్చుకో. అది కాదండి, తొందరలో ఇచ్చేస్తాను. లక్ష్మి 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 లక్ష్మి. వస్తానండి. ఈ సంగతి మా నాన్నతో చెప్పాలి. నానా నానా నానా. ఇల్లు తాకట్టు పెట్టావు కదా, పోనీ లేని డబ్బు అప్పిస్తే 3 నెలల వడ్డీ ఎక్కొడతావా? అందుకే ఈ సైకిల్ బిందులు పట్టుకుపోతున్నాను. వచ్చే నెల వడ్డీ కూడా ఎక్కొట్టావో ఆ గేదెని కూడా తోలుకుపోతాను, అప్పుడు పాలు కూడా ఉండవు. అది కాదండి. ఆ సంగతి నీకు తెలుసు కదా, నాకు వినబడదు కనబడదు. చేతులు ఖాళీగా లేవు. లక్ష్మి 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 లక్ష్మి. పెద్ద సైకిల్ దీనికి బెల్లు కూడా లేదు. లక్ష్మి లక్ష్మి లక్ష్మి. నానా నానా, నేను అశ్విని జాతి స్త్రీని. అశ్విన్ ఎవడు చెప్పాడు? గుడ్డివాడు గారు చెప్పారు. ఎవడా గుడ్డివాడు గారు? ఇందాక వచ్చారుగా. ఎందుకో తెలుసా? ఎందుకు? అందుకే. కొంప తీసి వాడు నువ్వు గిరిగిరా. ఆయన నేను కోడికలు కూడా తప్పేస్తున్నాడు కాలం. తప్పు కాదండి అయ్యా. నమస్కారం. అయ్యగారు, అయ్యగారు ఒక్కసారి అటువైపు చూడండి. నమస్కారం మాస్టారు. అదేమిటి నాన్న, ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు మాస్టర్ని ఎలా చూస్తున్నావు? ఏ మాస్టారు, 4 రోజుల నుంచి పాఠాలు చెప్పడానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? మా చెల్లి పెళ్లి దగ్గర పడింది కదా, బట్టలు కొనడానికి పట్నం వెళ్ళాను. క్షమించండి, మీకు చెప్పకుండా 4 రోజులు మానేశాను. కావాలంటే ఆ 4 రోజులు జీతం కట్ చేసేయండి. అవే మాటలండి. 4 రోజులు రానందుకు ఈ రోజు నుంచి 2 పూట్ల పాఠాలు చెప్పేస్తే అదే చెల్లిపోతుంది కదా. ఏనన్నా? అలాగే అలాగే. ఈ ఐడియా బాగుంది. మరి పాఠం ఆరంభిద్దామా? ఓయ్ రండి. పాఠం నేర్పిస్తాను. అదేమిటి బావా, చచ్చిపోయిన గోపి దెయ్యమై తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? చచ్చిపోవడం ఏంటి? అవన్నీ మన ఫ్యామిలీ అఫైర్స్ అనుకో. ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ గోపి ఎవడా అని అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వెవడివి అని వాడిని అడిగేస్తే నేను పలానా వండని చెప్పడానికి ఆడు నీలాంటి ఎదవ కాదు. దీనికి ఏదో స్పెషల్ ప్రోగ్రామే ఎట్టుకోవాలి. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. అంతే కదా మాస్టారు? అంతే. బిగినింగ్ లో కొంచెం తగ్గించి, చివర్లో కొంచెం లాగి, మధ్యలో కాస్త తేలిస్తే సరిపోతుంది. సంగీతం నేర్పడం అంటే తాపీ మేస్త్రిలాగా లాగడం, మెత్తడం, సరిపెట్టడం కాదయ్యా. రాగయుక్తంగాను లయబద్ధంగాను పాడాలి. అవును మాస్టారు, ఇంతకీ మీరు చెప్పేది కర్కాటక సంగీతమేనా? కర్కాటక సంగీతం కాదు, కర్ణాటక సంగీతం. కర్ణాటక ఒరిజినల్ నేమ్ కర్కాటక కాదు బస్సు, ఇది పాకిస్తానీ సంగీతం లాగుంది. అబ్బా, పాకిస్తానీ కాదు, హిందుస్థానీ సంగీతం. ఏదో ఒక స్థానం. మాస్టరు, మీరు ఏదన్నా పాడితే ఇందామని అందరం ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం. పాడండి.
పాడాలనే ఉంది కానీ పట్నం వెళ్ళొచ్చిన తర్వాత నా గొంతు ఆ ఏడ్చింది గొంతుదే ఉందిలేండి. మా చెవులు తుప్పొదిలి పెట్టట్టు ఓ పాట అందుకోండి. అందుకోమంటారా? ఆ